వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మా ఆంటీ వాళ్ళతో కలిసి పిఎస్ఎల్వి C60 2024లో December 30 మండే నైట్ 10 PM రాకెట్ లాంచింగ్ అయితే జరుగుతుంది. లైవ్లో చూద్దామని చెప్పేసి మేమైతే షార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చి చూస్తే లైట్స్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మాకు ఇక్కడ ఒక ఫాక్స్ కనపడింది. సో ఇదంతా ఒక మ్యూజియం లాగా ఉంటుంది. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే మీరు ఇక్కడ అన్ని రాకెట్స్ ఉంటాయి, శాటిలైట్స్ కూడా ఉంటాయి, కానీ ఇవన్నీ రియల్ కాదు. సో రాకెట్ లాంచింగ్ టైం అవ్వకముందు మనం ఇలా హ్యాపీగా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ టైంపాస్ చేసుకోవచ్చు. ఎంతమంది దూరం దూరం నుంచి వస్తారో రాకెట్ లాంచింగ్ చూడడానికి. నిజానికి మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక ఆస్ట్రోనట్ కాస్ట్యూమ్ ఉంటుంది అనమాట. దీని లోపల మనం నిల్చొని ఫొటోస్ తీసుకోవచ్చు. సో వీళ్ళే నా ఆంటీ, మా అంకుల్. వీళ్ళతోనే నేను కలిసి లాంచింగ్ చూడడానికి అని చెప్పేసి వచ్చాను. సో ఇంకా మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇట్లా వెళ్ళొచ్చు అండ్ దీనికి స్ట్రైట్గానే స్టేర్స్ ఉంటాయి, దానిపై నుంచి కూడా వెళ్ళొచ్చు. సో హియర్ కమ్స్ లిటిల్ క్యూటీ పాయ్, ఆంటీ వాళ్ళ డాటర్ అనమాట తను. సో ఇలా ఉంటుంది, చూసారు కదా. ఇలా కూర్చొని లైవ్లో హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఇక్కడ స్నాక్స్ స్టాల్స్ అవన్నీ పెడతారు, మనం కావాల్సింది కొనుక్కొని తినొచ్చు. మేమైతే వేడివేడి బజ్జీలు కొనుక్కున్నాము. అండ్ ఇక్కడ 2 స్క్రీన్స్ పెడతారనమాట, అటుపక్కకి ఇటుపక్కకి. ఇక్కడ రాకెట్ స్టార్ని క్రాస్ చేస్తుంది అనమాట. ఆ వ్యూ అయితే అదిరిపోయింది అసలు. రాకెట్ లాంచింగ్ అయిపోయిన తర్వాత వస్తే ఇక్కడ ఇట్లా బ్యాజెస్, కప్స్, కీ చైన్స్, బాటిల్స్, క్యాప్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇలా చాలా అమ్ముతారు. టీషర్ట్స్ కూడా అమ్ముతారు. చిన్న పెద్ద తేడా లేకుండా రాకెట్ లాంచింగ్ అయ్యేటప్పుడు అందరూ గట్టిగా అరుస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.